ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను మరచి తమ పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని మండిపడ్డారు మాజీ మంత్రి ధర్మాన కృష్ణప్రసాద్. అధికారంలోకి వస్తే పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ప్రకటించిన సీఎం అందుకు భిన్నంగా ఛార్జీలు పెంచుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలపై దృష్టి పెట్టాలన్నారు. తమ పార్టీపై ఎన్ని దాడులు చేసినా వెనక్కి తగ్గబోమని అన్నారు ధర్మాన. ప్రజలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు, ఓల్డేజ్ పెన్షన్. అది పేరే ఓల్డేజ్, దానికి 50 సంవత్సరాలకే మేము పెన్షన్ ఇస్తామని చెప్పారు. మరి ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతి ఒక్క నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, మహిళలకు ఆదుకుంటామన్నారు, ఎన్నెన్నో చెప్పారు. 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా మీరు ఒకే రోజు మేము చేయమని మేము అడగట్లే. కానీ చెప్పిన మాటలు ఏవి కూడా ఆచరణలో మీరు ఒక ప్రణాళికాబద్ధంగా ఆచరించాలన్నటువంటి విషయం పైన ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పోరాడుతుంది. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత కక్షాదింపు చేసినా మేమెవరం దానికి భయపడేది లేదు. మేము అడుగుతుంది ఒకటే, మీరు ఏ మాట అయితే ఎన్నికల ముందు చెప్పారో దాన్ని తూచా తప్పకుండా ఆచరించండి అని చెప్పి మేము అడుగుతున్నాం.